హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఫ్రమ్ గోవా సిరీస్. వర్క్ రొటీన్ లైఫ్ నుంచి వీ హ్యావ్ ప్లాన్డ్ అన్ అఫీషియల్ ఎస్కేప్ ఫర్ గోవా ట్రిప్. ఈ ట్రిప్ కంప్లీట్గా 2 డేస్కి ప్లాన్ చేసాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలారం సెట్ చేసుకొని లేచిన గోవా ఎగ్జైట్మెంట్ ముందు ఇది చాలా చిన్న విషయం. కార్కి ఫ్యూయల్, మా కడుపుకి ఫుడ్ అన్నీ సెట్ చేసుకొని మా ట్రిప్ని స్టార్ట్ చేసాం. కార్లో సాంగ్స్ వింటూ కబుర్లతో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో తినడానికి ఆపుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్ ఏ 17 hour లాంగ్ జర్నీ వై ఫైనల్లీ గోవాలో ల్యాండ్ అయిపోయాం. ఆల్రెడీ బుక్ చేసుకున్న హోటల్కి రీచ్ అయ్యాం. బడ్జెట్లోనే మా రూమ్ చాలా బాగుంది. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దెన్ బీచ్కి స్టార్ట్ అయ్యాం. కంపారిటివ్లీ డే టైమ్ బీచ్ కంటే నైట్ టైమ్ బీచ్ ఫీల్ టోటల్లీ హిట్స్ డిఫరెంట్. ఆ లైటింగ్స్, మ్యూజిక్తో ఆ సీ బ్రీజ్ని, వేవ్ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండిపోయాం. చాలా బాగా రిలాక్స్ అయ్యాం. అండ్ దెన్ అవర్ డే 2 మంచిగా ఆంధ్ర రెస్టారెంట్లో మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకొని అంజనా బీచ్కి రీచ్ అయ్యాం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ అడ్వెంచరస్ డే టు us. We started our adventure day with water sports. We have enjoyed a lot by experiencing jet ski, banana ride, parasailing. స్కైలో ఫ్లై అవుతూ బీచ్ వ్యూ చూస్తుంటే ఒక ఫ్రీ బర్డ్ ఫీల్ వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ కోసం ఎంతైనా స్పెండ్ చేయొచ్చు. ఆఫ్టర్ దిస్ యాక్షన్ సీక్వెన్స్ వీ హ్యావ్ ఎ లంచ్ ఇన్ అవర్ ఆంధ్ర రెస్టారెంట్. ద ఫుడ్ వాజ్ టూ యమ్మీ అండ్ దెన్ గెట్స్ రిలాక్స్డ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో బీచ్కి వెళ్ళి సన్సెట్ని ఎంజాయ్ చేసాం. ఫైనల్లీ అవర్ 2 days గోవా ట్రిప్ కమ్స్ టు ఎండ్. దిస్ ట్రిప్ గివ్స్ us లాట్స్ ఆఫ్ మెమరీస్. ఇది మా ఫస్ట్ గోవా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అట్ ది ఎండ్ మీకు ఒక నిజం చెప్పాలి, ఈ గోవా ట్రిప్ 2 months బ్యాకే కంప్లీట్ అయిపోయింది. ఇట్ వాజ్ టూ లేట్ టు పోస్ట్ ఇట్. ఓకే దెన్, బాయ్ ఫ్రెండ్స్. ఫాలో ఫర్ మోర్ వ్లాగ్స్ లైక్ దీస్.